నా పేరు డాక్టర్ ప్రణీత్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఇన్ ప్రతిమ హాస్పిటల్ కాచిగూడ బ్రాంచ్. ఏ కారణం వల్ల, సో ఎగ్జాంపుల్ మేల్ చిల్డ్రన్లా ఫైమోసిస్ అంటాం, అంటే ముందు పీనిస్ దగ్గర స్కిన్ ఎక్కువ ఉండడం వల్ల, రంధ్రం చిన్నగా అవ్వడం వల్ల, బ్యాక్ ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల వాళ్ళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అలా వచ్చిన వాళ్ళల్లో పిల్లలలో సర్కంసెషన్ అంటాం, అంటే ఆ స్కిన్ తీసేయడం. సో దాంతో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. సెకండ్ థింగ్, పిల్లల మెయిన్ ప్రాబ్లం ఏంటిది అంటే, ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు దే ఆర్ మోర్ ఇంటూ ప్లేయింగ్ అండ్ ఇది. సో వాళ్ళు యూరిన్ ఆపుకునే అలవాటు ఎక్కువ పిల్లలలో ఆ ఏజ్ గ్రూప్. సో వాళ్ళల్లో యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు గో టు యూరిన్ మోర్ ఫ్రీక్వెన్స్లీ, అంటే ఆపుకునే అలవాటు లేకుండా చూసుకోవడం. సో రికరెంట్గా వాళ్ళకి రిమైండ్ చేయడం. అది కాకుండా సెకండ్ థింగ్, బెస్ట్ థింగ్ ఈజ్ గివ్ దెమ్ మోర్ లిక్విడ్స్. సో మోర్ లిక్విడ్స్ ఇస్తే మోర్ అర్జెన్సీ, మోర్ అర్జెన్సీ వాళ్ళు ఆపుకునే ఇది తగ్గిపోయి రికరెంట్ అంటే కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. బెస్ట్ ఆప్షన్ ఫర్. థర్డ్ థింగ్, ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దేనివల్ల వచ్చింది, ఏదైనా ప్రాబ్లం అంటే ట్రాక్ట్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా. సో రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నది, బరువు మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే బెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు గో ఫర్ అ స్కాన్ లైక్ DMSA ఆర్ సిస్టోయూరిథ్రోగ్రామ్. సో ఈ రెండు ఎందుకు స్పెసిఫిక్ అంటే, ఇది మనకు చెప్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉన్నది ఈ ట్రాక్లో. అంటే మన కిడ్నీ నుంచి బ్లాడర్ మన బయటికి వెళ్ళేలోపు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది తెలుస్తుంది. కానీ ఈ స్కాన్ చేయాలి అంటే బాబుకి చైల్డ్కి ఆ ఇన్ఫెక్షన్ ఉండొద్దు. ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది మొత్తం క్లియర్ అయిపోవాలి, కిడ్నీ ఫంక్షన్ బాగుండాలి, దెన్ ఈ స్కాన్ చేయడానికి ఉంటుంది. సో ఈ స్కాన్ చేస్తే మనకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నది తెలుస్తుంది. సో బెస్ట్ థింగ్ ఈజ్, మెయిన్ థింగ్ యూరినరీ ట్రాక్ట్ పిల్లలలో ఎందుకు కామన్ అంటే, వన్ థింగ్ ఈజ్ అనటామికల్ డిఫికల్టీ, అది ఈ స్కాన్తో తెలిసిపోతుంది. సెకండ్ థింగ్ విల్ బి ఆపుకోవడం. మెయిన్ ప్రాబ్లం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆర్ యంగ్ ప్లేఫుల్ అరౌండ్ 3 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆపుకొని టీవీ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేదాకా ఆపుకోవడం కానివ్వండి, లేదా ఆటలు ఆడుతున్నప్పుడు అంటే మధ్యలో ఆపడం ఇష్టం లేక అక్కడ దాకా, అలాంటిది పేరెంట్స్ షుడ్ డిస్కరేజ్ దట్ పార్ట్. బికాస్ వాళ్ళు ఎంత ఆపుతున్నారు అంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్. సో ద మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్, దట్ విల్ ఎఫెక్ట్ ద గ్రోత్ మల్టిపుల్ టైమ్స్. సో ఆ గ్రోత్ అంటే వెయిట్ హైట్ ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, వెన్ ఎవర్ అ చైల్డ్ ఈస్ హ్యావింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దట్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ యువర్ రీనల్ సిస్టమ్. సో మేక్ ష్యూర్ యువర్ చిల్డ్రన్ ఆర్ వెల్ హైడ్రేటెడ్. అంటే ద మోర్ యూ గివ్ లిక్విడ్స్, అంటే అర్జెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అర్జెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు దే విల్ ఇమీడియట్లీ గో టు ద వాష్రూమ్, అండ్ రికరెంట్ ఫ్లషింగ్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.